చూడండి, ఆ కళ్యాణ్ మా చెల్లెల్ని కిడ్నాప్ చేయాలని చూశాడు. తనను వదిలేసి మా బావని ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు ఇదేం పద్ధతి సార్? పద్ధతుల గురించి మాకు చెప్పకండి. మీకు ఏదైనా జరిగితే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. మా అమ్మ అడ్డుపడింది, కంప్లైంట్ వద్దని చెప్పింది. అది మీ తప్పు అవుతుంది. నాకు సింహాద్రి గారు కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేశాను. కంప్లైంటే కాదు, దాంతో పాటు మీకు చాలా డబ్బులు ఇచ్చి ఉంటాను. అందుకే ఇది తప్పని తెలిసినా అరెస్ట్ చేశారు. మర్యాదగా మాట్లాడండి. అసలు మా బావ కళ్యాణ్ ఎందుకు కొట్టాడు, ఎక్కడ కొట్టాడో ఎంక్వైరీ చేశారా? మా చెల్లెలి మీద అఘాయిత్యం చేయబోయాడు. అప్పుడు ఏదో 4 దెబ్బలు కొట్టుంటాడు. అసలు తప్పు చేసిన వాడిని వదిలేసి మా బావని అరెస్ట్ చేయడం అసలు అన్యాయం సార్. సింహాద్రి మేనల్లుండి మా అమ్మ భువన గారు. వీళ్ళు చెప్పిందంతా నా కళ్ళ ముందే జరిగింది. చూడండి, కళ్యాణ్ మీద ఆరోపణ చేస్తే కుదరదు. నాకు స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటే అవి చూపించండి. ఆ కళ్యాణ్ మీద కంప్లైంట్ రాసివ్వండి, నేను తీసుకుంటాను. మీరు అదే మాట మీద ఉండండి. ఆ సింహాద్రి సంగతి, కళ్యాణ్ సంగతి మేము చూస్తాం. సారీ బాబా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను బయటికి తీసుకొస్తాను బాబా. నేనున్నాను బాబా. సరే నందు, నువ్వు నా గురించి టెన్షన్ పడకు. ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళండమ్మా, వెళ్ళండి. మా బావతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? బాబా, నువ్వేం టెన్షన్ పడకు, నేనంతా చూసుకుంటాను. నేను విడిపిస్తాను బాబా. అలాగే మీరంతా జాగ్రత్త జాగ్రత్త. బావ సంగతి ఏంటి బాబు? అమ్మ వల్లే కళ్యాణ్ మీద కేసు పెట్టకుండా ఆగాము. వదిలేదే లేదు, చంపేస్తాను వాడిని. బావని ఎలా అరెస్ట్ చేస్తాడు? బావని ఎలా కొడుతున్నారు చూస్తుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది. ఆవేశపడద్దు. మురళి ఇప్పుడు స్టేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం తొందరపడ్డా, ఇప్పుడు మనం ఏం తప్పు చేసినా తన మీద ప్రెషర్ పెడతారు, తనని ఇంకా కొడతారు. అవును జను, ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ సింహాద్రి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనదే తప్పన్నట్టు బాబుని ఇంకా ఇబ్బంది పెడతాడు. మరి ఏం చేద్దామంటావు సూర్య? ఈ రోజు కోర్ట్ టైం అయిపోయింది. రేపు మురళి బ్రో బెయిల్ పని చూద్దాం. జను, నేను వెళ్ళి బండి తీసుకొస్తాను. చాలా ఫీల్ అవుతుంది. అవదా మరి? అసలు తప్పు చేసింది కళ్యాణ్ గాడైతే బావని ఎలా అరెస్ట్ చేస్తారు? అంతా మీ మావయ్య సింహాద్రి తన బలమే కదా. ఆ సింహాద్రి రోజు రోజుకు ఎక్కువ చేస్తున్నాడు సూర్య. తనకి కరెక్ట్ గా గుణపాఠం చెప్పాలి. ప్లీజ్, నువ్వు ఆవేశపడి కొత్త కొత్త తలనొప్పులు తెచ్చుకోకు. ముందు మురళిని బయటకు తీసుకురావాలి. లాయర్ తో నేను మాట్లాడతాను. మురళి బావని విడిపించడంతో సమస్య అయిపోదు కదా సూర్య. మీ మావయ్యకు కళ్యాణ్కి శిక్ష పడాలి కదా. ఇంత పెద్ద తప్పు చేసి వాళ్ళు ఏం జరగనట్టు అంత ప్రశాంతంగా ఎలా ఉంటారు? జాను, మా మావయ్య మూర్ఖుడు. తనతో నేను మాట్లాడతాను. ఈ గొడవలు పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటాయి జాను. నీకు అంతం అంటూ ఉండాలి. ఎక్కడో ఒక చోట ఈ గొడవలు ఆపేద్దాం. మావయ్యతో నేను మాట్లాడి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టమంటాను. జాను, నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను. అసలే మీ ఇంటి పరిస్థితి బాగాలేదు. నీకు తోడుగా నేనుంటాను. మావయ్యతో నేను మాట్లాడతాను. చెప్పుకునేంత దూరం మన మధ్య లేదు జాను. దగ్గరైతే థ్యాంక్స్ చెప్పకూడదని ఎవరు చెప్పారు సూర్య? జాను, బాయ్. ఏంటంటా, ఏమంటున్నాడు? వాళ్ళ మావయ్యతో మాట్లాడతానంటున్నాడక్క. వాళ్ళమ్మ మావయ్య ఒప్పుకోగలిగిన వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది? ముందు బావ విషయంలో మనమే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు జరిగిన విషయాలన్నీ అమ్మకి బామ్మకి చెప్పకు, బాధపడతారు. ఏంటి శారదా ఇది? ఒకదాని తర్వాత ఇంకొకటి ఏదో ఒక అనర్థం వస్తూనే ఉంది.
నాన్న పోయారు. అప్పటి నుంచి మనకు అన్ని అశుభాలే జరుగుతున్నాయమ్మా. అవునే, ఆ సింహాద్రి మన కుటుంబం పాలిట యముళ్లాగా మారాడు. చేసిందంతా చేసి వాడి కొడుకు తప్పు చేస్తే మురళిని అరెస్ట్ చేయించడం ఏంటి? మరి ఇంత అధర్మమా? అంతా డబ్బు మహిమతయ్యా. మంచి చెడు, ధర్మం అధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? పాపం అక్కడ మురళిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. అక్క వాళ్ళు వెళ్ళారు కదా, భావం తీసుకొస్తారమ్మా. శాంతి ఊరెళ్ళింది. ఇప్పుడు ఆ మహాదేళ్ళు వచ్చి ఏం గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు. ఎక్కడే మురళి? ఎక్కడమ్మా? రాలేదు బామ్మ. అయ్యో భగవంతుడా, ఏమిటిలా జరుగుతుంది? బామ్మ, కొంచెం టైం పడుతుంది బావని తీసుకురావడానికి. భగవంతుడా, నీదే భారం. అమ్మా, బావని ఎలాగైనా తీసుకొస్తాము. ముందు అందరం భోజనం చేద్దాం పదండి. ఇప్పుడేం వద్దే. అమ్మా, అలా అంటే ఎలా? టైంకి మందులు వేసుకోవాలి కదా. పద రామా, రా. పద బామ్మ, రా బామ్మ, రా. పదండి. ఆనందమానందమాయే. హలో బ్రదర్, ఏం చేస్తున్నావు? వినిపించలేదా భయ్యా? ఆనందంలో పాడేసుకుంటున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చావు, అథారిటీకి రాలేదు. నా మనసు గాల్లో తేలిపోతుంది. ఎందుకు అంత సంబరం? అది నీకు చెప్పినా అర్థం కాదులే. అది మనసు భాష, ప్రేమ ఘోష. మా ఆవిడ వచ్చిందిగా, చూసావుగా. వచ్చింది, చూశాను. పోలీసులు కొట్టిన దెబ్బలకి చిప్పు చిట్టిందా? నీ కాన్సెప్ట్ నాకేం అర్థం కావట్లేదు బ్రదరు. నన్ను అలా ప్రేమగా మా ఆయన నా మొగుడు అంటుంటే, దేవుడా దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా. ఉన్నాడంటావా? లేకపోతే నా పెళ్ళం అంత ప్రేమగా, అంత ఇదిగా నా భర్త అంటుందా? అయ్యో దేవుడా నువ్వు ఉన్నావు. బ్రదర్ ఎప్పుడో ఒకసారి బీచ్ వెళ్తే బాగుంటుంది, అంతేగాని సముద్రంలో విసిరేసి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు రమ్మంటే అప్పుడు ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు అర్థం కాదులే గాని, నీకు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలా? కనీసం నెల కూడా కాలేదు. నాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. 2 మగపిల్లలు ఉన్నారు. మొన్ననే ఒకడు అరాయుడు. కానీ నా పిల్ల ముందు చూడు, చుక్కలు చూపిస్తుంది. నేను ఫోన్ ఎత్తకపోతే మా పక్కన అనిల్కి ఫోన్ చేస్తుంది. నా జీతం పడగానే తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఒకటే అనుమానం, దాని బాధ భరించలేక ఏదో ఒక నేరం చేసి ఇలా పోలీస్ స్టేషన్ కి వస్తుంటాను. ఏదైనా తప్పు పని చేసావా ఏంటి? సరే, తప్పలేదు, అంతే. నువ్వు భార్య బాధితుడివి. అంటే నువ్వు కూడా ఈ సంఘంలో అతి త్వరలో చేస్తావులే. నో నెవర్. నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయ్యాక లవ్ పౌరంలా ఎగిరిపోతుంది, మ్యారేజ్ అయ్యేది మాత్రమే మిగులుతుంది. కాదలేదు, నా నందు అలా కాదు. బ్రదరు, అన్ని పులులు ఒకేలా ఉంటాయి. వెజిటేరియన్ తినడానికి ఇష్టపడు. సర్లే, అసలు ఈ ఆనందంలో నాకు ఈ రోజు నిద్ర పట్టదు. ముందు ముందు అసలు నిద్రే పట్టదు. నన్ను ఇష్టం చెప్పాక నందు నందు మీరు నందు మొగుండో. సింహాద్రి జానో, పిల్ల కాకుడు, నీకేం తెలిసే నా గురించి? నాతో కొట్టావు, నన్నే ఛాలెంజ్ చేశావు. ఏం జరిగింది? నీ చెల్లి నా కొడుకు గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తే నీ బావని అరెస్ట్ చేయించాను. ఇది రాజకీయం అనుకో, ఇది ఆటండి. తోట విషయంలో కూడా నీకు త్వరలోనే షాక్ ఇస్తాను. సూర్య, కాదు 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 కాదు, మేనల్లుడు కాదు, కాబోయే అల్లుడు గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
నేను కూర్చోడానికి రాలేదు. అదేంటి అల్లుడు అలా అంటున్నావు? అసలు నేనే నీ దగ్గరకు వచ్చి మా అమ్మాయి బర్త్డే పార్టీకి కాబోయే అల్లుడి హోదాలో సగౌరవంగా పిలుద్దాం అనుకున్నాను. నిత్య బర్త్డే పార్టీ గ్రాండ్ గా చేస్తున్నాను. మన రేంజ్ కి తగ్గట్టుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలువు. మన స్టేటస్ కి తగిన వాళ్ళను మాత్రమే. అల్లుడు, కయ్యానికైనా బియ్యానికైనా సమ ఉచ్చినే ఉండాలని ఊరికే అన్నారు కదా. ఏమే, ఇంటికి కాబోయే అల్లుడు వచ్చాడు, మర్యాదలు చేతురా. చైతి, ఆ పేరు సూర్య. వరుసకి నీకు నేను మేనల్లుండి మాత్రమే. నువ్వు మా అమ్మని మాయ చేయగలవేమో కానీ నన్ను కాదు. నువ్వు ఇలా భుజం మీద చెయ్యేసి ఇంటి అల్లుడివి అనగానే నేను నీ అల్లుండి అయిపోను. అంత చీప్ గా ఆలోచించుకో. నాకు ఒక క్యారెక్టర్ ఉంది. అమ్మా, నువ్వు అనుకుంటేనో నిత్య ఇష్టపడితేనో పెళ్లి కాదు, నేను ఇష్టపడాలి. అది అర్థం చేసుకో. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీ కొడుకు కళ్యాణ్ మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి తోట పత్రాలు మా నాన్న ఇస్తాడని గెస్ట్ హౌస్ కి జాను చెల్లెలు గౌతమిని తీసుకెళ్లాడు. జాను తలుచుకుంటే కళ్యాణ్ గాడి మీద గట్టి కేసు పెడితే బయటికి రావడానికి వాడికి 50 ఏళ్ల వయసు వచ్చేది. నీ ఆయుష్ పూర్తయ్యేది. కానీ గొడవ ఎందుకని, పాపం పోని అని వాళ్ళు వదిలేస్తే నువ్వు దొంగ కేసు పెట్టి మురళిని అరెస్ట్ చేయిస్తావా? ఇది అన్యాయం కదా? ఇది అధర్మం కదా? తప్పు కదా? అన్యాయం, అధర్మం, తప్పు. గొప్ప గొప్ప మాటలే చెప్తున్నావు సూర్య. నా తప్పొప్పులు చెప్పడానికి వచ్చావా సూర్య? మాయ, తప్పులు మనమే లెక్కలు వేసుకుంటే మంచిదేమో. పైనున్న దేవుడు దాకా లెక్కలు పోతే ఏమవుతుందో తెలుసుగా. పైకి పిలిపించుకొని దేవుడు లెక్కలు సరిచేస్తాడు. సూర్య, నేను చేస్తున్న పనిని వేలెత్తి చూపిస్తున్నావా? అంతటి వాడివయ్యావా? ఎంతటి వాడినైనా ధర్మం వదిలిపెట్టదు మావయ్య. ఇప్పుడు మురళిని అరెస్ట్ చేయించడం తప్పు. ఆ తోటని సొంతం చేసుకోవాలనుకోవడం ఇంకా తప్పు. తప్పులు సరి చేసుకుంటామని చెప్పడానికి వచ్చాను. ఆహా, లేకపోతే ఇంతకు 10 శిక్ష అనుభవిస్తావు. ముందు ఆ మురళి మీద కేసు వెనక్కి తీసుకో. ఆ తోట వాళ్ళకి ఇచ్చేయి. ప్రశాంతంగా బతుకు. అల్లుడు, నువ్వేదో 4 మాటలు చెప్తే ఈ సింహాద్రి మారిపోతాడనుకుంటున్నావా? పిల్లనిచ్చే మామగా ఏదైనా అడుగో. ల్యాండ్, కార్లు, బంగ్లాలు ఏదైనా అడుగో. కానీ ఆ తోట మాత్రం వాళ్ళకివ్వను. ఈ కేసు వాపస్ తీసుకోను. వాళ్ళకి సింహాద్రి అంటే ఏంటో తెలియాలి. నీ చెల్లెలి కొడుకు సూర్య వేరు, కష్టాల నుండి జాను ఫ్యామిలీని కాపాడే ఈ సూర్య వేరు. మురళి ఎలా బయటికి రాడో నేను చూస్తాను. రెడీగా ఉండు. నన్ను ఢీ కొట్టడానికి కాదు, జానుని ఫేస్ చేయడానికి. మనం అర్జెంట్గా బయటికి వెళ్ళాలని చెప్తున్నాను కదా. నేను ఎక్కడికి రానని చెప్తున్నాను కదా. తోట పత్రాలు ఇస్తానన్నా కూడా రావా? ఖచ్చితంగా తోట పత్రాన్ని ఇస్తాడు కదా. మరి ఖచ్చితంగా ఇస్తాడు గౌతమి. ప్రామిస్. ప్రామిస్ గౌతమి. నన్ను చెవు కొట్టాం. మీ అక్కేమో మా నాన్న పరువు తీసింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ పరువు మీ ద్వారా నేను తీస్తా. ఏంటి ఊపిరి ఎక్కువ చేస్తున్నావు? ఎన్ని కష్టాలు వచ్చినా ఈ చేయి మాత్రం వదిలిపెట్టాను. చెప్పు. నీకు ఆ కళ్యాణ్కి ఏదో లింక్ ఉందని
బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని కళ్యాణ్ నీ గురించి చాలా